వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం డాక్టర్లకు ఆ స్వార్థం ఉండాలి. నిస్వార్థం కాదు, ఆ స్వార్థం ఉండాలి. మరి నిస్వార్థం కాదు అని ఎందుకు చెప్తున్నాం? జనరల్గా అందరూ కూడా ఏమనుకుంటారు అంటే డాక్టర్లు నిస్వార్థంగా ఉండాలి. ఇంకా కొంతమంది చేసే ఫిర్యాదులు ఏమిటి అంటే డాక్టర్లు ఎక్కువ స్వార్థంతో ఉంటున్నారు అనేది కూడా కొంతమంది అంటున్నా లేదా అనుకుంటున్న భావన. దీనికి సంబంధించి మనం మాట్లాడుకునే ముందు చాలామంది ప్రజలలో అలాంటి అపప్రద ఏర్పడటానికి మనకు ప్రధానమైన కారణం ఏమిటి అంటే మందులకు ఎక్కువ రేట్లు ఉన్నాయని, కన్సల్టింగ్ ఫీజు ఎక్కువ రేట్లు ఉన్నాయని, నర్సింగ్ ఛార్జీలు ఉన్నాయని, బెడ్ ఛార్జీలని, రకరకాల ఛార్జీలు వసూలు చేస్తున్నారు అని చెప్పి డాక్టర్లు ఏదో స్వార్థంగా ఉంటున్నారనే అభిప్రాయం చాలామంది ప్రజలలో ఉన్నది. అయితే మనం ఒకసారి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ దీని గురించి కాక మనం ఆలోచిస్తే ప్రతి డాక్టరు దాదాపుగా తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు అందిస్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే డాక్టర్ చదువుకోవటం, దాని తర్వాత మాస్టర్ డిగ్రీ ఏదైనా స్పెషలైజేషన్ చదువుకోవటం అయితే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దాదాపు హాఫ్ ఆఫ్ ద లైఫ్ పీరియడ్ వారికి స్టడీకే అవుతుంది. దానికి సంబంధించిన ఎన్నో వ్యయ ప్రయాసాలని వారు భరించడం జరుగుతుంది, ఎన్నో త్యాగాలను కూడా చేయటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సొంత కుటుంబాన్ని, పిల్లల్ని కూడా త్యాగం చేసి హాస్పిటల్ కోసం, పేషెంట్స్ యొక్క బాగోగుల కోసం తమ బాగోగుల్ని మర్చిపోయి వారు సేవలు అందించడం జరుగుతుంది. అయితే ఈ పోటీ యుగంలో, ఈ కార్పొరేట్ యుగంలో నా వ్యక్తిగత అభిప్రాయంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్లు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఫీజులు వసూలు చేస్తున్నారు అంటూ అందరినీ ఒకే ఘాటున కట్టేయటం కాకుండా నిజంగా కూడా ఎట్ ఎర్లీ స్టేజ్లో వాళ్ళు సర్వైవ్ అయ్యే పరిస్థితులలో అది తప్పదనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ డాక్టర్స్ డే రోజు నేను ఈ యొక్క విషయాన్ని ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క పేషెంట్ అత్యాధునిక సౌకర్యాలను కోరుకుంటున్నాడు. పేషెంట్ కోరుకోవటమే కాదు, పేషెంట్స్కి వచ్చే జబ్బులు కూడా అలాంటి అధునాతనమైన యంత్రాలని, అధునాతనమైన సౌకర్యాలని ఉంటేనే నయమయ్యే పరిస్థితి. ఆ కాంపిటీషన్లు లేని హాస్పిటల్ కానీ, ఆ కాంపిటీషన్లు లేని డాక్టర్లను కానీ మనం అవుట్డేటెడ్గా చూసే పరిస్థితి ఇదే సమాజంలో ఉంది. మరి వారు మంచి నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమించుకోవాలి, మంచి ప్రామాణికాలు ఉన్న మిషనరీని సమకూర్చుకోవాలి, హాస్పిటల్ని కూడా అంత స్పేషియస్గా అంబియన్స్ తోటి ఉంచుకోవాలి అన్నప్పుడు మనం ఫీజుల గురించి కానీ ఇతరాంతర కానీ నిందలేయటం సమంజసం కాదనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే ఈ వీడియోకు థంబ్నెయిల్లో ఒక విషయం పెట్టడం జరిగింది. ఏమిటి అంటే డాక్టర్లకు ఆ స్వార్థం ఉండాలని చెప్పాను. ఆ స్వార్థం అంటే డబ్బులు సంపాదించే స్వార్థం కాదు. వారు ఖచ్చితంగా డబ్బులు సంపాదించాల్సిందే. వారు మనకు మంచి సేవలు అందించాలన్నా సరే ఫస్ట్ వాళ్ళు మంచిగా ఉండాలి, హాస్పిటల్ మంచిగా ఉండాలి, సిబ్బంది మంచిగా ఉండాలి, మిషనరీ మంచిగా ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనీ ఎర్న్ చేయాల్సిందే, ఆ మేరకు వాళ్ళు గెటిన్ కావాల్సిందే. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ప్రతిదానికి ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే డాక్టర్సు వాళ్ళ హాస్పిటల్ కానీ వాళ్ళ పర్సనల్ ఫైనాన్షియల్ లైఫ్ కానీ వెల్ అండ్ గుడ్గా సర్వైవ్ అయిన తర్వాత ఖచ్చితంగా వారు గుండె నింపుకునే పని కూడా చేయాలి. గుండె నింపుకునే పని ఏంటంటే జేబు నింపుకునే పని అనేది అది వేరే విషయం. తమకంటూ కొన్ని ఆస్తిపాస్తులు, కొన్ని స్థిరాస్తులు, చరాస్తులు ఉంచుకోవటం అది వేరే విషయం. కానీ గుండె నింపుకోవటం అంటే ఏంటి అంటే గుండె నింపుకునే విషయంలో కూడా డాక్టర్లు పోటీ పడాల్సిన అవసరం ఉంది. మనం ప్రపంచ ప్రసిద్ధ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వరకు, అటు బిజినెస్లో వారెన్ బఫెట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఫైనాన్షియల్గా ఒక దశకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ చేసే పని ఏంటంటే తమ హృదయాన్ని నింపుకునే పని చేస్తున్నారు. దాన్ని ఆ హృదయాన్ని మానవత్వంతో, సేవతోటి, ప్రేమతోటి చేసినవే వారికి వారి జీవితం మొత్తం కూడా ఒక మధురమైన జ్ఞాపకంగా ఆత్మసంతృప్తినిచ్చే విషయం అవుతుంది. కాబట్టి ప్రతి డాక్టర్ కూడా ముఖ్యంగా ఇప్పటికే స్థిరపడ్డ వాళ్ళు సమాజం కోసం, పేదల కోసం, అణగారిన వారి కోసం తమ వంతుగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఆ మేరకు మన సూర్యాపేట పట్టణంలో ఎంతోమంది సీనియర్ డాక్టర్లు ఆల్రెడీ ఆ దిశలో తమ విశిష్ట సేవల్ని అందిస్తున్నారు. వారి మార్గంలో యువ డాక్టర్లు కూడా భవిష్యత్ కాలంలో నడుచుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.